అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మ. రాజం డివిజన్లో ఎన్ఎఫ్ ఎంపీగా పనిచేస్తున్నాను. విజయనగరం జిల్లా గౌరవనీయులైన డిపిఎం ఆనందరావు సారు, ప్రకాష్ సార్, శ్యామసుందర్ సార్ ఆదేశాల మేరకు ఆరాందలస మండలంలో గొల్లపాడు గ్రామంలోని ఐసీఆర్పి రవి ఓన్ ఫీల్డ్లోని వరి వేద పద్ధతిలో పిఎండిఎస్ వేయడానికి రావడం జరిగిందండి. ఇది బొబ్బర్లు, నువ్వులు, పెసలు, మినుములు, ఉలవలు, ఆకుకూరలు అరెకరా పొలంలో వెద పద్ధతిలో వేయడం జరిగిందండి. ఈ పద్ధతిలోకి కావాల్సిన విత్తనాలు అన్నీ తీసుకున్నామండి. అన్నీ కలిపి 6 కేజీల విత్తనాలు తీసుకోవడం జరిగిందండి. మొత్తం ఇది మేము బేజాంతంతో విత్తన శుద్ధి చేసి వేస్తామండి. ఇది వేయడం వల్ల ముఖ్య కారణం ఏంటంటే కలుపు నివారణ అవుతుందండి. తర్వాత మన వెద పద్ధతిలో వేయడం వల్ల ఆ మొక్క ఏపుగా పెరగడానికి, భూమిలో పోషకాలు లభించడానికి, తర్వాత దాంట్లోని వేయడం వల్ల సూక్ష్మ ధాతు లోప నివారణకు ఉపయోగపడుతుందండి. ఫస్ట్ మేము మా గ్రామంలో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న రవి గారి ఫీల్డ్లోని ప్రయోగం చేస్తున్నామండి. ఇది సక్సెస్ అయిన వెంటనే మిగిలిన రైతులకు కూడా ఇది తెలియజేసి ఈ పద్ధతిలో తీసుకెళ్దామని అనుకుంటున్నామండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రవి. విజయనగరం జిల్లా రాజం డివిజన్ రేగిరామదాల్స్ మండలం ఉంగరాడు యూనిట్ గుల్లపాడు గ్రామంలో నేను ఉంగరాడు గ్రామంలో ఐసీఆర్పీగా పనిచేస్తూ గుల్లపాడు గ్రామంలో నా ఓన్ ఫీల్డ్లో నాకు 2 ఎకరాల పొలం ఉంది. అందులో ఒక 50 సెంట్లు ఎద పద్ధతిలో జల్లాను. ఎందుకంటే నేను ముందుగా పిఎండిఎస్ వేయలేకపోయాను. పిఎండిఎస్ వర్షం లేకపోవడం వల్ల ఆ టైంలో వేయలేకపోయాను. తర్వాత వర్షాలు పడ్డాయి కానీ మేడం ఆ టైం సెట్ అవుతుంది. అది పెద్ద టైంకి అది 20 రోజులు 10 రోజులు అవుతుంది కాబట్టి సెట్ అవ్వలేదని చెప్పి అప్పుడు ఏమొచ్చి అది వేసిన తర్వాత పిఎండిఎస్కి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కేజీ తప్పుతున్నట్టు సార్, ఒక ఎకరానికి 10 కేజీలు తీసుకోవాలి మేడం. అంటే నేను 50 సెంట్లు కాబట్టి ఒక 5 కేజీలు తీసుకున్నాను. బొబ్బర్లు, నువ్వులు, పెసలు, మినువులు, ఉలవలు, ఆకుకూరలు తీసుకోవడం జరిగింది మేడం. వీటితో ఇప్పుడు ఏమంటే ఎదలో కొంచెం ఇప్పుడు వర్షం పడింది కాబట్టి కొంచెం తడి పొడిగా ఉంది కాబట్టి నానపెట్టకుండా ఒకవేళ పొడిగా ఉంటే అవి మొలకలు వచ్చిన తర్వాత జల్లుకోవాలి మేడం. ఇప్పుడు నాకు 10 సరిపోతుంది కాబట్టి ఇలా ఎదలో జల్లేస్తే అవి మొలకలు వస్తాయి. వీటికి కారణం ఏం చెప్పారంటే ఇలా చేస్తే ప్రధాన కలుపు సమస్య తీరుతుంది. తర్వాత మొక్కకు కావాల్సిన పోషకాలు మనకు కావాలి. మొక్కకు 18 రకాల పోషకాలు కావాలి కాబట్టి ఈ 18 రకాల పోషకాలు ఇవి చల్లటం వల్ల ఇవి భూములు ఇలా జల్లి ఒక 20 రోజులకి మొక్క వస్తుంది. బాగా మొక్క పెరుగుతాయి. ఇవన్నీ కూడా 20 రోజులు 30 రోజుల వరకు పెరిగిన తర్వాత మనం ఈ లోపల ఎద పెరుగుతుంది కాబట్టి దాని నిండా వాటర్ పెడితే ఇవన్నీ కూడా నేలలో కుళ్ళి అవి భూమిని ఆ మొక్క అందులో కుళ్ళి భూమి సారవంతంగా పెరిగి భూమి సారవంతమయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇప్పుడు ఇవి వేసుకునే ముందు మేము బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాము. ఎలా చేస్తామో చూడండి. విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల విత్తనాల నుండి భూమి నుండి సంక్రమించే వ్యాధులు నివారించడం జరుగుతుంది. ఆ విధంగా మొలక శాతం కూడా పెరుగుతుంది. నెల రోజుల వరకు ఎటువంటి చీడపీడలు కూడా ప్రధాన పంటకు ఆశించకుండా ఉంటాయి. కలుపు నివారణ అవుతుంది. అందువల్ల బేజాంతంతో విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. వరి వెద 15 రోజులు లైన్ సోయింగ్ ఉడిపించామండి. ఇందులో మనం ఇప్పుడు బేజాంతంతో విత్తన శుద్ధి చేసుకున్న పిఎండిఎస్ విత్తనాలు, మినుములు, పెసలు, ఉలవలు ఈ విత్తనాలన్నీ లైన్ సోయింగ్ గా వేయించడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల రైతులకు కలుపు నివారణ అవుతుంది. ప్రధాన పంటకు మంచి ఆరోగ్యకరమైన ఆహారం మనం అందిస్తాము. రైతుకు ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, భూమి సారం పెరుగుతుంది. అందుకే ధన్యవాదాలు.